పాటలు పాడేవారు ముందుకొచ్చి పాటలు పాడాలని మనవి. పేరెత్తుకోబడిన వారు పాటలు పాడడానికి ముందుకు రావాలని మనవి. తొందరగా గుడికి తొందరగా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. తొందరగా మహిమార్థమై మనం ఒక పాత్రలుగా వాడబడలా. భయపడద్దు, పాటలు పాడడానికి ముందుకు రావాలని మనం. सुनील ये हैंडल चालू है वीडियो. వెలిగే తారకుటొచ్చింది. పాడే పాటల పశువుశాలను ఊయల చేసింది. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణారుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణారుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు. లోకాలలో పాప శోకాలలో ఏకాకిలా బ్రతుకు అవివేకులు. క్షమ హృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. సమహృదయ సహనాలు సమపాలుగా ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. ఆరని జీవని జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది. పాడే పాట పశువుశాలను ఊయల చేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారకటొచ్చింది. పాడే పాట పశువుశాలను ఊయల చేసింది. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ. నిన్ను పావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండగ. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణారుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణారుణోదయం. తెర మరుగు హృదయాలు వెలుగైనవి.
వాళ్ళని మనవి కవిత పాల్గొంటుంది. అందరికీ వందనాలు. అండ్ బై ద వే అందరికీ మెరీ క్రిస్మస్. స్తోత్రించెదెను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా. స్తోత్రించెదెను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా. నరరూపి అయిన వారిని స్తోత్రించెదా, నరరూపి అయిన వారిని స్తోత్రించెదా. మోక్ష ద్వారము తెరచిన వారిని స్తోత్రించెదా, మోక్ష ద్వారము తెరచిన వారిని స్తోత్రించెదా. స్తోత్రించెదెను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా. శాపకి ధరించిన వారిని స్తోత్రించెదా, శాపకి ధరించిన వారిని స్తోత్రించెదా. మమ్ము కాచువారి కాంచన తోడా స్తోత్రించెదా, మమ్ము కాచువారి కాంచన తోడా స్తోత్రించెదా. స్తోత్రించెదెను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా. కన్యమరువుతానయుని స్తోత్రించెదా, కన్యమరువుతానయుని స్తోత్రించెదా. వచ్చే మేసయను మనసారా స్తోత్రించెదా, వచ్చే మేసయను మనసారా స్తోత్రించెదా. స్తోత్రించెదెను నేను, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా దేవ సుందర యేసు రాజుని, స్తోత్రించెదా. థ్యాంక్ యూ. రావాలని మనవి తొందరగా. అందరికీ వందనాలు. चुमुना जो खुशी से आज यीशु पैदा हुआ, चुमुना जो खुशी से आज यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ. चुमुना जो खुशी से आज यीशु पैदा हुआ, यीशु पैदा हुआ.
यीशु के आने से। दूर दूर ढूंढवाया यीशु को पाया पता ना रे। यीशु राजा आया, यीशु राजा आया, यीशु राजा आया। जमुना जो खुशी से आज यीशु पैदा हुआ। जमुना जो खुशी से आज यीशु पैदा हुआ। आनंद खुशियाँ आई जगत में यीशु के आने से। ज्योति मुक्ति आई जगत में यीशु के आने से। आनंद खुशियाँ आई जगत में यीशु के आने से। ज्योति मुक्ति आई जगत में यीशु के आने से। मुक्तिदाता आया, मुक्तिदाता आया, मुक्तिदाता आया। जमुना जो खुशी से आज यीशु पैदा हुआ। जमुना जो खुशी से आज यीशु पैदा हुआ। यीशु पैदा हुआ, यीशु पैदा हुआ, यीशु पैदा हुआ। जमुना जो खुशी से आज यीशु पैदा हुआ। ఇంకెవరైనా పాట పాడుకుంటే తొందరగా రావాలని మనకి, దాని తర్వాత వాక్య కాంపిటీషన్ మేము వెళ్దాం. ఇంకెవరైనా పాట పాడతారా? సండే స్కూల్ పిల్లలది ప్రోగ్రాం ఉన్నది. ఆమెని అకియా ప్రోగ్రాం చేయాలని మనవి. సండే స్కూల్ बेटा माइक देना। ఆరోన్ గిచూడు గిచూడు ఒకసారి పిల్లలు కనబడతలేరు అట్లా कैमरा सेट करके जा तू। चालू किया ना? चलो स्टार्ट करो। कौन है दुनिया का बादशाह? कौन है राजाओं का राजा? कौन है दुनिया का बादशाह? यीशु है उसका नाम, यीशु है उसका नाम, तो करो जय जयकार।
మెరుపుతున్నాయి అందరూ తమ తమ పరిశుద్ధ గ్రంథాలు తీసి लूका सुवार्ता 2 अध्याय 7 वचन चौदह सभी लोग अपने प्रभु के वचन ध्यान करेंगे। लूका की किताब 2 अध्याय और 7वां वचन। लूका की किताब 2 अध्याय 7वां वचन पढ़ेंगे। लूका सुवार्ता 2 अध्याय 7వ వచనం। తన తొలుచూరి కుమారుని కని పొత్తి గుడలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను। ఈ వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా। ఈరోజు ప్రభా నీ యొక్క జన్మదినమని లోకమంతయు సంతోషపడుతుండగా ప్రభా ఈ రిసార్ట్లో మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం। ప్రభా నీవు మా మధ్యలో ఉండుము, నీవు మాతో మాట్లాడుము, నీ మెల్లని స్వరం మాకు వినిపించి మా హృదయాలను తెప్పరిల్లేది నాయన। నువ్వు మాట్లాడు ప్రభా, నువ్వు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। और वह अपना पहिलौठा पुत्र जनी और उसे कपड़े में लपेटकर चरनी में रखा, क्योंकि उसके लिए सराय में जगह ना था। सराय में जगह नहीं था। ఇక్కడ తొలుచూరు కుమారుని కానీ పొత్తిగుడతో చుట్టి సత్రంలోనికి వారికి స్థలం లేనందున పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టేనని రాయబడి ఉన్నది। సత్రంలో స్థలం లేదు। ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సత్రంలో స్థలం లేదు అని పశువుల పాకలోకి తీసుకుపోయి అక్కడ పరుండబెట్టారు। లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త, ఆది కాండంలో ఒక మాట వలన లోకాన్ని సృష్టించిన దేవునికి సత్రంలో స్థలం లేదు। प्रभु को, दुनिया बनाने वाले परमेश्वर को स्थल नहीं है, उनको जगह नहीं है और उनको कहाँ रखा है? पशुओं के जगह पर तबेला जैसा एक जगह हाँ रखा है। ఎంత తగ్గించుకున్నాడు మన ప్రభు, कितना दीन हुआ है प्रभु, इतना महान परमेश्वर दीन होकर इस दुनिया में आया है। పశువుల పాకలో పరుండ చేశాడు। ఆయన కావాలంటే రాజగృహంలో పుట్టచ్చు, అతి ఉన్నతమైన స్థలంలో ఉండొచ్చు, కానీ అతడు పశువుల పాకని ఎన్నుకున్నాడు। ఎందుకంటే దానికి తలుపు ఉండదు, గోడలు ఉండవు, ఎవరన్నా రావచ్చు। वो तबेले में कोई भी आ सकते है, उसको ना दरवाजा है, कुछ नहीं है, कोई भी आ सकते है। गरीब, पैसे वाला, धनवान, धनहीन सभी आ सकते हैं। प्रभु वैसे जागे में जन्म लिया ताकि किसी को दिक्कत नहीं हो, कोई भी उनके पास आ सकता है, उनकी पूजा कर सकता है, उनकी प्रार्थना कर सकता है, उनकी आराधना कर सकता है। तबेले में किसी को आने के लिए ये नहीं। तो राजा के जगह पे रहता, राजमहल में पैदा होता, लोगों को जाने के लिए दिक्कत होती, मगर उन्होंने ऐसा नहीं किया। पशुओं पाकलो సత్రంలో స్థలం లేదు। ఈ సత్రం ఎవరికి తెలుసా? ఈ సత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు సొంతది। మీకు తెలుసు, రూతు గ్రంథంలో రూతు బోయాలు వారి యొక్క ఇల్లు అది సత్రంగా మారబడ్డది।
ఋతు పోయాదు వారి పెళ్ళైనాక ఆ ఇంట్లో ఉండేది. ఆ ఇల్లు మళ్ళా ఓబేద్కి వచ్చింది. ఓబేద్ నుంచి యెషై కట్టింది. యెషై తర్వాత రాజైన దావీద్ కట్టింది. రాజైన దావీద్ రాజభవనంలో ఉన్నప్పుడు అది బర్జిల్లే అని నిర్మాణించారు. అది సత్రంగా మారిపోయింది. అందులో ఎవరన్నా చూస్తున్నారు, తాగుబోతులా చూస్తున్నారు, తిండిపోతులా చూస్తున్నారు, వ్యభిచారుల సత్రం. సత్రం అంటే గెస్ట్ హౌస్. మరి ఆ గెస్ట్ హౌస్, ఆ సత్రంలో ఇంకా యేసు ప్రభు వారికి స్థలం లేదు. యేసు ప్రభు వారికి స్థలం నిజంగా యేసు ప్రభు ఒక్క పెద్ద రాజభవనంలో ఉండాలంటారు. ఆయన ఉదయం ఆయనకి ఏముంటుందంటే ఆయన వచ్చింది ఎందుకంటే నా యొక్క గుండెలో ఆయన ఉండటానికి వచ్చింది. మన ఉదయంలో ఆయన ఉండటానికి వచ్చింది. ఆయనకి కావాల్సింది ఏంటి? మన ఉదయం. प्रभु यीशु दुनिया में आया, जगत में आया अपने दिल में रहने के लिए, महल में रहने के लिए नहीं, राजा बनने के लिए नहीं आया। वो चाहता है कि अपने दिल में हो रहे, अपने दिल में। इधर वो बोल रहा है सत्रम में जगह नहीं है, सत्रम को सालम ले दो, सत्रम को सालम ले दो। ఈరోజు ప్రారంభిస్తున్నాం. మీ గుండెలో స్థలం ఉన్నది, మీ ఉదయంలో స్థలం ఉన్నది. మనమందరం ఈరోజు ఎక్కువ మంది మనం ఉన్నాం. ఇలా క్రిస్మస్ అని ఎన్నో రాములు సుఖాలు ప్రజలకు చూపెట్టుకున్న పండుగ ఉన్నది మా ఇద్దరు. కానీ మన ఉదయంలో దేవుడు ఉన్నాడా? ప్రభు అంటున్నాడు సత్రంలో స్థలం లేదు, మన ఉదయంలో స్థలం లేదు. अपने दिल में जगह नहीं है प्रभु। अब नाटक करते हैं, है अपना दिल में जगह। एक उदाहरण देखेंगे, ऋतु की किताब पहला अध्याय 16-17 वचन। सब लोग अपना वचन निकाल के देखिए। ऋतु की किताब पहला अध्याय 16-17 वचन। అందుకు రూటు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ముట్టుకొందు చోటున నేను ముట్టుకొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా ఎవో నాకు ఎంతో కీడు చేయరు కాక అని. ఈ మాటలు ఋతు అంటున్నది. నాయకు మోయాబుకు వెళ్ళిపోయింది, అక్కడ తన ఇద్దరు కుమారులు చనిపోయిండ్రు. ఒక కోడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒక కోడ ఏమంటున్నది, ఆమె అర్థం చేసుకున్నది. ఆమె ఏం అర్థం చేస్తున్నది తెలుసా? ఇలా దేవుడు చాలా గొప్పవాడు, ఇలా దేవుడు మంచోడు, ఇలా దేవుడు లేదా నేను చేసే దేవుడు. वो ऋतु बोल रही है इनका परमेश्वर बहुत अच्छा है, इनका परमेश्वर भला करने वाला है, इनका परमेश्वर परलोक लेके जाने वाला है, ये भगवान है करके हमें मत रही। वो क्या बोल रही है, नन्नु नीतो रावत अनकु, नन्नु नीतो रावत अनकनी हिंदी में पढ़। ऋतु की किताब पहला अध्याय 16 आवाज़ अनकु अंటున్నాడు। रूत बोली, तू मुझसे ये विनती न कर कि मुझे त्याग व छोड़कर लौट जा, क्योंकि जिधर तू जाएगी उधर मैं भी जाऊंगी, जहाँ तू टिके वहाँ मैं भी टिकूंगी। तेरे लोग मेरे लोग होंगे और तेरा परमेश्वर मेरा परमेश्वर होगा। जहाँ तू मरेगी वहाँ मैं भी मरूंगी और वही तुझे मिट्टी दी जाएगी। यदि मृत्यु छोड़ और किसी कारण मैं तुझसे अलग हो तो यहोवा मुझसे वैसा ही वरन उसी से भी अधिक करे। इसके प्रतिज्ञा माना ऐसा निष्ठा है, तुम जहाँ जाओगी मैं वहाँ आऊँगा, तुम जहाँ रहेगा मैं वहाँ रहूँगा, तुम जहाँ मरोगी मैं वहाँ मरूंगा, जहाँ आपको दफनाएगा वहाँ मुझे दफनाएगा।
मौत छोड़ के तुम्हें अब हमें कोई अलग नहीं कर सकता। ये रूतु बोल रही है, एक अन्युराग है। యేసు ప్రభు అంటే తెలియదు, అన్యురాలు మోయాబీరాలంటున్నది. అది అత్తతోని నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతాను, నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటా, నువ్వు ఏం చేస్తావు అది నీ ఇంటిలో నేను ఉంటాను, నువ్వు మరణిస్తే అది తగ్గ నేను మరణం తప్ప నిన్ను నన్ను ఎవడు విడిపియవు. మనకున్నది అట్లా దేవుడు, నా దేవుడు నా ప్రభు నా సర్వాధికారి. ప్రభువా నీ గురించి నేను ప్రాణమన్నా పెట్టాను, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకపోతే నేను అక్కడికి పోతా, నువ్వేం చేయమంటే నేను చేస్తా. నువ్వు నా దేవుడవు, నా సర్వాధికారి, నా సృష్టికర్తవు, ఒక రక్షకుడవు అనే తీర్మానం ఉన్నది. మన గుండెలో దేవుడు ఉన్నాడా? ఎన్ని సంవత్సరాలే యేసుప్రభు నమ్మినాం, అన్ని పాలిటిక్స్ మాట్లాడతాం, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా. నీ గుండెలో దేవుడు ఉన్నాడా? నీ గుండెలో నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? ప్రభు ఈరోజు మనం అందరిని అడుగుతాం. మన గుండెలో ప్రభు లేడు, ఆయన అందుకే వచ్చేది లోకానికి. మన గుండెలో ప్రభు లేడు. ఎప్పుడు ఈర్ష్య పగ వీళ్ళు ఇట్లా అలా ఓకే ఏకే अंबाड़ा तुम्बाड़ा कब तक ध्यान है तब तक ध्यान जाने के बाद कोई नहीं है. ఈరోజు కాపాడుతున్నాడు. స్థలం ఉన్నదా? సత్రంలో స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు. నీ గుండెలో ఉన్నదా స్థలం? నీ హృదయంలో ఉన్నదా? నీ హృదయంలో ఉన్నదా? ఋతు హృదయంలో ఉన్నది. ఋతు వంశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించింది. ఋతు హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గొప్ప నిర్ణయం ఉన్నది. యేసు ప్రభు ఋతు వంశంలో యేసు ప్రభు జన్మించిండు. ఒక్క అన్యురాలు ఋతు, బోయాజు కడుపులో ఓబేదు, ఓబేదు కడుపులో యెషయి కడుపులో రాజైన దావీదు పుట్టిండు. రాజైన దావీదు కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిండు. ఋతు యొక్క నిర్ణయం. నువ్వు మరణించిన దగ్గర నేను మరణిస్తా, నిన్నెక్కడ పాతి పెడతారు అక్కడ నన్ను పాతి పెడతారు. నా దేవా నేను నీ గురించి బ్రతుకుతా అనే ఒక్క నిర్ణయం ఈరోజు తీసుకుంటామా? ప్రభు జన్మదినం. సత్రంలో స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు. నీ హృదయంలో స్థలం ఉన్నదా? ఆప్కే దిల్ మే స్థలం హై క్యా? మన స్థలం ఇస్తే ఏమైతే తెలుసా? ఒక వచనం చూద్దాం, ఒక్క వచనం. అందరికి స్థలం ఇస్తే మనకి లాభం ఏంటి? అందరు లాభం చూస్తారు, అందరికి లాభం కాదు. యేసు ప్రభు नमिते नाकेम लाभम? प्रभु को स्वीकार करे तो मुझे क्या फायदा है? क्या फायदा है? एक वचन आपने देखेंगे, एक ही वचन, क्या फायदा है अपने को? मत्ती की किताब 9वां अध्याय 24वां वचन, मत्ती की किताब 9वां अध्याय 24वां वचन बता रहा है, तब कहा हट जाओ, लड़की मरी नहीं पर सोती है। इस पर उसकी हंसी करने लगी. తలమియుడి ఈ చిన్నది నిందించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారాయన ఆస్వాదించిరి. స్థలమియుడి యేసు కూడా మాట్లాడు ఈ మాట. ప్రభు बोले मुझे स्थल दे, मुझे जगह दे. స్థలమియుడి ఆ చిన్నది నిద్రించుతున్నది కానీ మరణించలేదు. 9వ అధ్యాయం మత్తయి 24వ వచనం. స్థలం ఏమంటే చెప్తున్నాడు యేసు ప్రభు, जगह दे मुझे. वो लड़की सोई हुई है, मरी हुई नहीं है. और सब लोग उसकी क्या कर रहे हैं? हंस रहे हैं, निंदा कर रहे हैं. क्या बोल रहे हैं? ये क्या बोल रहे हैं? ये तो मर गई है, ये तो मर गई है. ये क्या बोल रहे हैं? యేసు ప్రభు వచ్చి ఆమె లేపిండు. యేసు ప్రభు వచ్చి ఆమె లేపిండు. స్థలం ఇచ్చిండ్రు. నీ గుండెలో స్థలం ఇస్తే ఈ అద్భుతాలు జరుగుతాయి. ఋతు తమ హృదయంలో స్థలం ఇచ్చింది. ఆమె వంశంలో యేసు ప్రభుల వారు ఋతు వంశంలో ఋతు ఓబేదు పుట్టిండు. ఓబేదుకు యెషయి పుట్టిండు. యెషయి కుమారుడు రాజైన దావీదు. దావీదు వంశంలో యేసు ప్రభు పుట్టిండు.
దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఒక గుడ్డోడు కేక వేస్తున్నాడు. యేసుప్రభు వారు వెంటనే మరి ఆ గుడ్డోని కన్ను ఏం లాభం ఉన్నది మనం యేసుప్రభు నమ్మితే क्या फायदा है प्रभु यीशु को आप स्वीकार करेगा स्वीकार करके देखो ఈరోజు చాలా మంది విగ్రహాలు 30, 40, 50 సంవత్సరాలైన 60 సంవత్సరాలైన ఇంకా తన గుండె గదిలో దేవునికి స్థలం ఇవ్వలేరు. ప్రతి ఒక్కరు తమ ఉదయంలో ఒకసారి గుండె మీద చేతి పెట్టుకుని మా నాయన యేసు ప్రభు నమ్మి ఆయన యేసు ప్రభుత్వం స్థానం ఇచ్చి ఆయన ప్రభు దగ్గర చేరుకున్నాడు. నేను 40 ఏళ్ళు అయిపోయింది ఇంకా దేవునికి నా గుండెలు నా ఉదయంలో స్థలం ఇయ్యలేదు. ఎంతమంది ఉన్నాం మనం అందరము చాలా సంవత్సరాల ముందు రక్షింపబడ్డాము, విశ్వాసులము, బైబిల్ ఎరిగిన వారం. మన గుండెలో ప్రభు స్థలం ఇచ్చినామా? స్థలమీయుడి ఆ పిల్ల ఇది నింపుతున్నది రేపిండలే దావీదు కుమారుడు అని కేకవేస్తే ఆ పిల్లివానికి కన్నులు రాలేవాడు. రూతు తన హృదయంలో స్థలం ఇస్తే దేవుడు ఆ వంశంలో పుట్టలేదా? ఈరోజు ప్రభు అంటున్నాడు నీ కుటుంబంలో నేను పుట్టాలనుకుంటున్నా, నీ ఇంటిలో నేను పుట్టాలనుకుంటున్నా. ఇది టైం పాస్ కాదు. ఇంతమంది మనం వచ్చినా కొన్ని లక్షలు ఖర్చు పెట్టినాం. ఇక్కడ ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. నీ గుండెల స్థలం ఇట్లా, నీ గుండెలు प्रभु बोल रहे हैं आपके दिल में जगह देवे आप एक बार प्रभु को अपना दिल में जगह दे दो, फिर देखो तमाशा क्या होता है, प्रभु क्या कर सकता है। आज जो तकलीफ है, आज अपना घर में जो है तकलीफ है, क्योंकि अब प्रभु को दिल नहीं दिया। जिस दिन तुम प्रभु को दिल दे दो तुम्हारा काया पलट देगा। ఈరోజు ప్రభు అంటున్నాడు నీ గుండెలో నాకు స్థలం ఇచ్చే. ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేదు, పశువుల పాకులు పండబెట్టి. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు నీ గుండెలో స్థలం ఉన్నదా? నీ ఇంటిలో స్థలం ఉన్నదా? నీ హృదయంలో స్థలం ఉన్నదా? నువ్వు మంచి పాటలు పాడుతున్నావు, నువ్వు మంచి వాక్యం చెప్తున్నావు, నీ గుండె నీ హృదయంలో స్థలం ఉన్నదా? ఈరోజు నీ హృదయంలో చేసి పెట్టుకుని అడుగు, గుండెతో చేసి పెట్టుకుని అడుగు, నీ హృదయంలో స్థలం ఉన్నదా? లేకుంటే ఖాళీ పేరుకు మాత్రమే నేను విశ్వాసం ఉన్నట్టు తిరుగుతున్నావా? పేరుకు మాత్రం, ఓన్లీ పేరు. ఐఎమ్ క్రిస్టియన్. వాట్ ఈస్ యువర్ క్రిస్టియన్? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు నేను విశ్వాసం అంటే నడని. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. నీ హృదయం నీ గుండెలో ప్రభు ఉన్నాడా? నీ గుండెలో ప్రభు ఉన్నాడా? 7 వచనాలు మనం చేద్దాం. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. ఎస్కేల్ की किताब 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహంలోనే నింపుకొని దోషం పుట్టించి అభ్యంతరము తన ఎదురు పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొక్క ఏమైనా విచారణ చేయగలనా? हे मनुष्य के संतान, इन पुरुषों ने तो अपनी मूर्तें अपने मन में स्थापित की और अपने अधर्म की होकर अपने सामने रखी है। फिर क्या वे मुझसे पूछने पाएंगे? నీ హృదయంలో ఒక విగ్రహం పెట్టుకొని ఉన్నావు. ये मनुष्य तुम्हारे दिल में एक मूर्ति बना के रखा है, उसे पूजा कर रहा है. అది ఏదన్నా కావచ్చు. నీ కొడుకులను లెక్క ప్రేమిస్తున్నావచ్చు, నీ బిడ్డలను లెక్క ప్రేమిస్తున్నావచ్చు, ధనమును లెక్క ప్రేమిస్తున్నావచ్చు, నీకు పెద్ద గర్వం ఉన్నవచ్చు, నాకన్నా పెద్దవాడు నేను 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 ఈ విగ్రహం నీకు ఉన్నవచ్చు.
ఏమున్నది నీ మనసు? నరపుత్రుడా నీ హృదయంలో ఏమున్నది? ఏ విగ్రహం ఉన్నది? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఆ విగ్రహం తీసిపడి ప్రభు స్థలం, యేసు ప్రభు స్థలమే. ఆయన పరలోక రాజ్యం భూలోకాన అడుగు పెట్టి ఆయన నీ హృదయంలో స్థలం ఇస్తావా? హృదయంలో స్థలం ఇస్తావా అని ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. ఆఖరి ఇంకొక వచనం ద్వారా ఆఖరి ఇంకొక వచనము మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, మార్కు 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్యమము, కామ వికారము, మత్తరము, దేవదూషణను, అహంభావము, అవివేకనత్తులు, ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలుదేరి మనిషిని అపవిత్రపడుతుందని చెప్పాను. మనిషి యొక్క హృదయంలో ఏమవుతున్నాడు తెలుసా? దురాశ ఉన్నది. దురాశ మనిషి యొక్క హృదయంలో ఉన్నది. దారత్వం ఉన్నది, దొంగతనం ఉన్నది, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్యమం ఇవన్నీ ఉన్నాయి. మనిషి యొక్క హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. क्योंकि भीतर से अर्थात मनुष्य के मन से पूरे विचार, व्यभिचार, चोरी, हत्या, परक्रम, लोभ, दुष्टता, शर, लुच्चापन, कुदृष्टि, निंदा, अभिमान और मूर्खता निकलती है। वे सब बुरी बात भीतर से निकलती है और मनुष्य को अशुद्ध करती है। देखो, मनुष्य के दिल से ऐसा उतर आती है। मनुष्य के दिल में, हृदय में वो है, हाँ क्या वो सब मार्क की किताब 7वां अध्याय 21वां वचन में है सब अभिमान, हत्या, गर्व, ये सब अपने हृदय में है। और वो रहने के कारण आप प्रभु को दिल नहीं दे सकते हो, नहीं दे रहे हो। अपनी आपके दिमाग में, अपने सोच में बदल करो। धनापेक्षा है, धन की लालच इंसान को है, धनवान बनने का लालच है, गर्व है, एक दूसरे को प्यार करते नहीं है, हाँ घमंड से रहते हैं। ये सब दिल के अंदर रखे तुम प्रभु को दिल कैसा दोगे? तुम देव के सारा तो निराके मालूम नहीं। दुराशा, लोभत्वम, कामकत्वम, व्यभिचारम, ఈర్ష్య, పగ ఇవన్నీ నువ్వు పెట్టుకొని నీ హృదయం దేవునికి ఎట్టిస్తావు? ప్రభు ఈరోజు ఒక స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి. ప్రభు స్థలం ఇద్దామా? ఈరోజు ప్రభు యొక్క జన్మదినం. భూలోకమంతా ప్రభువును స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, లోకమంతా ఆరాధిస్తున్నారు. లోక రక్షకుడు భూమి నక్షత్రం చూసి ధ్యానులకు తెలివి పర్వాచి దేవుని మొక్కుతున్నారు. సామ్రాన్ని, ద్రోణము, బంగారం ఆయన సమర్పిస్తున్నారు. ఈరోజు ప్రభు నిన్ను, నన్ను, మన అందరిని అడుగుతున్నారు, నీ ఉదయం దేవునికి ఇస్తావా? నీ గుండె గదిలో, నీ గుండెలో ప్రభు స్థలం ఇస్తావా? స్థలం ఇవ్వని ప్రభు అడుగుతున్నాడు. సత్వరంలో ఆయన స్థలం లేదు అని పశువుల పాకలు పడున్నది. ఆ పశువుల పాకల్లో నుండి ప్రభు యొక్క స్థలం వస్తున్నది. స్థలం ఇస్తావా? స్థలం ఇస్తావా? నీ హృదయంలో స్థలం ఇస్తావా? ఒకవేళ నీ హృదయంలో స్థలం ఇస్తే ప్రభు ఈరోజు నీ స్థలం ఉండాలంటారు. ప్రభు కోరుతున్నాడు నీ హృదయంలో ఉండాలి. ఆయన అచ్చిండే దాని గురించి పరలోక రాజ్యం నుంచి భూలోకంగా అచ్చిండు. రాజ్మహల్లో ఉన్నందుకు రాలేడు, సత్రంలో ఉన్నందుకు రాలేడు, ఎవరి దగ్గర ఉన్నందుకు నీ గుండెలో, నీ హృదయంలో ఉన్నందుకు కలిగి స్థలం ఇద్దామా? ఈరోజు స్థలం ప్రభుకు అర్థం నీళ్ళే. ప్రభుకు మన హృదయం ఇస్తే ప్రభు ఆశీర్వదిస్తాడు, మన కుటుంబం ఆశీర్వాదంతో నింపుతాడు. స్థలం ఇద్దాం ప్రభు. ఈ లోకంలో స్థలం లేదు. నక్కలకు గొర్రెలు గలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు గలవు, మనుష్య కుమారుడికి కలవాల్సినందుకు స్థలం లేదు. తన శిష్యులకు అంటున్నాడు, ప్రజలకు అంటున్నాడు, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి కలవాల్సినందుకు స్థలం లేదు. స్థలం ఇద్దామా ఈరోజు ప్రభుకు? ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులు ప్రభు ఈరోజు క్షమించేస్తాడు. నీకు జ్ఞానం తక్కువ ఉన్నదని నువ్వు ఇన్ని దినాలు ఇట్లా చేసినావు, ప్రభు క్షమించడానికి రెడీ ఉన్నాడు. నాకు మారుగా స్థలం ఇస్తావా? నీ స్వభావం మారు,
నీ మనసు మార్చుకో. నీ మనసు నాకు నేను పరలోకం చేస్తాను. నేను ఉండు స్థలంలో నువ్వు ఉండులాగా నేను మళ్ళా నేను తీసుకపోతాను. పరలోకంలో ఆయన కానీ దుర్భాషంలో స్థలం ఇద్దామా ఈరోజు? మనుష కుమారుడికి కలవాల్సిన స్థలం లేదు. స్థలం ఇద్దామా ఈరోజు? ఆ ప్రభు నా గుండె కొద్ది నా ఉదయం స్థలం ఇస్తాను. నీ గురించి నేను కష్టాలన్నా పడతా, బాధలన్నా పడతా, శ్రమలన్నా పడతా. నీ గురించి త్యాగం చేస్తా, నీ పని చేస్తా, నీ సంఘంలో ఒక పాత్రగా పనిచేస్తా, నీ మందిరంలో నేను ఉంటాను, నీ పని చేస్తా. నా ఉదయం నీకు ఇస్తున్నాను, నా ఉదయంలో స్థలం ఇస్తున్నాను. ప్రభుకి ఆహ్వానిద్దామా ఈరోజు? ప్రభు యొక్క జన్మదినంలో ప్రభుకి ఉదయంలో స్థలం ఇచ్చేద్దాం. ప్రభు మన కుటుంబాన్ని మార్చేస్తాం, మన ఇల్లు మార్చేస్తాం. ప్రజలందరూ నవ్వుతారు, అసహించుకుంటున్నారు. స్థలం ఇవ్వమంటే ఆమె దానిపోయింది అమ్మాయి. ఏపీ మనం స్థలం ఇచ్చే ప్రభు మనసుగా ఉన్నత స్థలానికి లేపుతాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. స్థలం ఇద్దాం ప్రభు. దేవుని వాక్యం మహోన్నతుడ, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకిస్తాను ప్రభా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈరోజు యొక్క జన్మదినమని ప్రజలందరూ చూపించుకుండగా, ఆనందించుకుండగా ఈ యొక్క రిసార్ట్లో నీ మాటలు విన్నాం నాయన. నువ్వు స్థలం కోరుతున్నావు. మా యొక్క గుండె గదిలో మా ఉదయంలో స్థలం కోరుతున్నావు నాయన. మాతో మాట్లాడు నాయన. మా ఉదయాలను మార్పు, మా తలంపులను మార్పు, మా క్రియలను మార్పు. మా ఉదయంలో నువ్వు నాయన, మా ఇంటిలో నువ్వు ఉంటే చాలు నాయన. మాకేం కొరవ ఉండదు. నువ్వు చక్కపట్టే దేవుడు, సరిచేసే దేవుడు, మా తండ్రి. మాకేం కావాలో అది ఇస్తాం. మా ఉదయంలో స్థలం ఇస్తాం నాయన. మా ఉదయంలో స్థలం ఇస్తాం. దేవా, మా మనసు మార్పు, మా తలంపులు మార్పు, శరీరంలో ఉన్నాం, పదవిలో నాయన. మా తప్పులు క్షమి, మా అభేద స్థితి మన్నించు. గొప్ప దేవుడు నాయన. మా ఉదయంలో స్థలం ఇస్తున్నాడు. మా మనసును వేడెక్కించు నాయన. మా ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం. ఆమేన్. అందరికి వందనాలు. స్థలం ఇవ్వాలనుకున్నాము. ఎవరైనా బాప్తిజం తీసుకున్నారంటే వాళ్ళు ముందుకు రావాలని మనవి. వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడి బాప్తిజం తీసుకువెళ్తాము. ఈ రోజు లేకుండా సంవత్సరం దాకా బాప్తిజాలు లేవు. మరియు ఇదే రక్షణ స్థలం. రక్షింపబడాలనుకుంటున్నారా? దేవుడికి స్థలం ఇవ్వాలనుకుంటున్నారా? నా గుండెలో నేను దేవుడికి స్థలం ఇస్తాను. ముందుకు రండి, మాట్లాడదాం. బాప్తిజ కార్యక్రమం చేద్దాం. దేవుడి వాక్యం ఒక నిమిషం. దేవదాసు ఒక పాట పాడుతారట, అందరూ వినాలని. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ మేరీ క్రిస్మస్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. కృపలేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేను. యేసయ్యా, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేను. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా.
కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణం నీ దయ లేని క్షణం మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపించావు మహిమను విడచి మహిమను దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపించావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆజ్ఞలు వారి ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృశమిచ్చింది నీ కృపా ఆశ తీరా ఆరాధన చేసి అదృశమిచ్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణం నీ దయ లేని క్షణం నీ ఊహించలేదు నీ కృప లేని క్షణం నీ దయ లేని క్షణం నీ ఊహించలేను యేసయ్యా हाँ हाँ उसको फोटो की पड़ी है बात ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యం నన్ను రక్షిస్తానికి నమ్ముతున్నావు బతికి ఉన్న కాలమంతా నేను క్రీస్తు గురించి బ్రతుకుతా అని విశ్వాసం నేను పరలోక రాజ్యం చేరుతా నమ్ముతున్నావా ప్రభు నన్ను పరలోక రాజ్యం చేర్చాలని జీవితాంతం ప్రభు కూడా జీవిస్తావా జీవిస్తా నీ మాట చెప్పినా నీకు నీ మాట చెప్పిన నీ పాపి సమీపడుతుంది मैं डरती है वो वीडियो निकाल
యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడు అని నమ్ముతున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడు అని నమ్ముతున్నావా? మన ప్రభు పరలోక రాజ్యం భూలోకానికి నన్ను రక్షించడానికి నమ్ముతున్నావా? బ్రతికి ఉన్నంత కాలం నేను ప్రభుతో జీవిస్తాన్ని విశ్వాసం ఉన్నదా? బ్రతుకుతావా? నీ మాట చొప్పున నీ బాప్తిజం ఇవ్వబడుతుంది.
निकाल रहा है। चल जाएगा एक बार उधर ऊपर, ऊपर जाएगा। चल 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 ये चल निकल, चल राजेश एक बार नहा ले। बेटा सेल పెడతానా समोसा पाव समोसा पाव वीडियो निकाल वीडियो निकाल ये मेरे 3 बोल दो लीडर का मैं ये थका हुआ है चमन पास कैच है। अरे पकड़ा क्यों नहीं तेरा मामा। 8 4 बोल 8 हां बराबर 4 बोल 8 1 2 गो। अरे ऐसा ललवा देंगे वो पहुंचाएगा 14 1 ओवर 14 14 14 हो गया 1 ओवर 14। अरे शॉट 20 1 बॉल 20। अरे लंगड़ा घोड़ा अरे हमारा लंगड़ा घोड़ा खेल रहा है। वाह तब आए छोड़ा छोड़ा दो 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 22 2 बॉल 22 डेढ़ भाई वसीम अकरम को दे देना बाद में, मैं बॉलर का है बैट्समैन नहीं है। भागना 23 सामने 3 बॉल 23 हो गया। बस ओके भाई एक बार निकाल दो रुका दे बस रुका दो। हाँ